నా పేరు అరుణ్, మా జైతాల్ డిస్టిక్ కిషన్రాపేట గ్రామం. నేను ఇక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నా అంటే కారణం కేవలం మా అన్నయ్య. ఎందుకంటే నేను ఏ విధంగా ఎక్కడికైనా సపోర్ట్ చేస్తాడు. నాకు ఈ జాబ్ వచ్చింది, ఇట్లా నేను ఈ పొజిషన్లో ఉన్నా. నాకంటే ఎక్కువ సురేష్ అన్న, మా ఫ్యామిలీ మెంబర్సు చాలా ఆనందంగా ఉన్నారు. నాకు ఒక్కటి ఏంటంటే, ఒక నార్మల్ వ్యక్తిగానే నేను చనిపోతానా, నేను ఈ భూమి మీద వట్టి వ్యక్తిలాగానే అందరిలా సామాన్యులాగా చనిపోతానని ఒకటి ఉండే. కానీ అట్లా కాదు, నేను ఒక నార్మల్ వ్యక్తిని కాదు, ఒక దేశానికి సేవ చేసి చనిపోయినా పోకపోయినా దిసే మనకు సోల్జర్ స్థానం దక్కిందని నేను చాలా ఆనందిస్తున్నా. అయితే నా జర్నీ చెప్పాలంటే 2024లో నేను గచ్చిబౌలి ర్యాలీకి అయినా హైదరాబాద్లో. పోతే అక్కడ రన్నింగ్ నాకు ఫస్ట్ ఏం తెలియదు, ఓన్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, ఎగ్జామ్ క్వాలిఫై అయినా, రన్నింగ్కి వెళ్ళిన తర్వాత బ్యాచ్కి 100 మంది అంటారు. పొద్దున మబ్బుల 4కి రన్నింగ్ వేయాలంటారు. ఫుల్ చలికాలం అప్పుడు డిసెంబర్లో. ఒకటే అనుకున్నా, రన్నింగ్ కొడితేనే ఇంటికి పోతా, లేకపోతే ఇన్నే లారీకో ఏమో వాడి, లేకపోతే ఆ ట్యాంక్ బండ్ ఉంది, ట్యాంక్ బండ్లో దూకి చనిపోదాం అనుకున్నా. ఇక రన్నింగ్ కొట్టాలనుకున్నా, రన్నింగ్ కొట్టినా, అంతా అయిపోయింది. తెల్లారి మెడికల్ అన్ఫిట్ అయినా. దేనికి అన్ఫిట్ అయినా అంటే నాకు చెమటలు వచ్చినాయి చేతికి, అంటే భయానికి. ఆడ ప్యానిక్ అయిన తర్వాత చెమటలు వచ్చి అన్ఫిట్ అయినా. అప్పుడు నాకు ఇక్కడ టాటో ఉంటుంది మామ అని. అప్పుడు ఏమని చెప్పారు అంటే, ఇక్కడ నుండి ఇక్కడికి టాటో ఉంటే ఏం కాదు, ఫిట్ అయిపోతావు అని చెప్పారు. టాటో ఫిట్ అయినా మీరు చెమట వచ్చింది, పోయిన తర్వాత ఇంటికి వచ్చి చాలా బాధపడ్డా. అంటే ఫస్ట్ అటెంప్టేగా మనం స్టార్ట్ చేసిందే ఫస్ట్ అటెంప్ట్. నాకు ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాలని బాగుండే. అప్పుడు నా ఏజ్ ఎంత అంటే 17.5లో జాబ్ కొట్టాలి, ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొడితే మంచి పేరు ఉంటుంది అని ఉండే. అప్పుడు పోయిన తర్వాత నా ఫస్ట్ అటెంప్టే కదా, నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా ట్రై చేద్దామని మళ్ళీ ఎగ్జామ్ రాసిన ఈవెంట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక నాకు ఎక్కడికోవాలి అర్థం కాలే. మనం ఈవెంట్ ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఏ బోర్డు కొడితేనే మనకు 100% జాబ్ వస్తుంది. మళ్ళీ ఈ అవకాశం కూడా నేను పోగొట్టుకోవద్దని అనుకున్నా. ఇక నేను ఆన్లైన్లో రీల్స్ సురేష్ అన్న నేను ఎప్పటి నుండో ఫాలో అవుతుండే ఇన్స్టాలో. సిటీసీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుడు, ఈ అన్న దగ్గరికి పోతే మేము సక్సెస్ అవుతాం పక్కా, అన్న దగ్గర మ్యాటర్ ఉంది అని చెప్పి నాతో పాటు ఇంకా 5-6 మెంబర్ని తీసుకొచ్చి జాయిన్ అయ్యి, అన్న మా టార్గెట్ ఇట్లా ఈ సంగతి అని చెప్పిన తర్వాత పక్కా కొట్టిస్తా, మీరు నాకు సపోర్ట్ చేయాలన్నాడు అన్న. అన్నాక రన్నింగ్ ఇక్కడ టైమింగ్ చేసిన. అక్కడ ఈవెంట్కి వెళ్ళిన తర్వాత నైట్ ఏమైంది, టాటోలు ఉన్న వాళ్ళు చేతులు లేపురు అంటే నేను ఎవరు లేపలేదు. అక్కడ ఉన్న వాళ్ళు పైనకి చేతులు లేపురు అన్నాక లేపిన తర్వాత నాకు ఇక్కడ టాటో, నీకు ఇక్కడ బర్రలా అంటే ఆల్రెడీ నేను తీపించుకున్న టాటో, ఇక్కడ నీకు బర్రలా ఉంది, నువ్వు రన్నింగ్ అయినకి ఉండదు అని తీసి పక్కెట్టినాక నేను ఏం చేయాలి, నా అటెంప్ట్ నేను ఇంకోటి చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. చాలా ఏడ్చిన అన్నట్టు. అక్కడ ఎస్ఐ ఉంటే కొంచెం కన్విన్స్ అయ్యేలా ఉన్నాడని ఆయన కాలు మొక్కిన. సార్ నాకు ఇట్లా పరిస్థితి, నేను కంపల్సరీ రన్నింగ్ చేయాలంటే బాగా సార్ వాళ్ళతో మాట్లాడితే అట్లా కుదిరేది, రన్నింగ్ చేసుడు చేయనియరా అని అన్నారు. సురేష్ అన్నకు ఫోన్ చేసిన, ఇంటికి అయి సీదా పాస్పోర్ట్ తీసిన, దుబాయ్ పోతాను పాస్పోర్ట్ తీసిన. ఇంటికాడ బాగా ఏడ్చినాక మా అన్న ఒకటే చెప్పిండు, నేను డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా. అప్పటికి మా అన్న ఏమని చెప్పిండు అంటే, నీకు ఎన్ని పైసలైనా నేను కష్టపడి తెచ్చి పెడతా, అమ్మ నాన్న ఇల్లు కాదు, నేను పైసలు పెడతా, నీకు ఎన్ని పైసలైనా మంచిదే. నేను జాబ్ చేద్దాం అనుకున్నా, నేను చేయలేకపోయినా, నా ప్లేస్లో నువ్వైనా జాబ్ చేయాలి, నీకు ఎన్ని పైసలైనా నేను పెడతా, ఎక్కడికి వచ్చాయని పెడతా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏం పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, డిగ్రీ నువ్వు చేయు, డిగ్రీ అయిపోయావు ట్రై చేయవు, అత్తనేమో వచ్చింది లేదంటే నీ ఇష్టం డెసిషన్ అని చెప్పిండు. నేను కంపల్సరీ అనుకున్నా, మా డాడీ కూడా నా కోసం ఇంత కష్టపడతలేడు, మా అన్న నా కోసం కష్టపడతాడు, అందుకోసం మా అన్న కోసం జాబ్ తెచ్చుకున్నా. ఇంకొకటి, ఇక్కడ నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఒక 10 సంవత్సరాల నుండి చేసిన ఫ్రెండ్షిప్ కూడా నాకు దొరకలేదు, ఇన్స్టిట్యూట్లో దొరికింది. అంటే అన్న కానీ నాతోటి ఫ్రెండ్స్ ఒక 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న బాండు మా దగ్గర ఏర్పడ్డది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే చెప్పిన మా ఇంట్లో వాళ్ళకి అందరికీ, అంటే మా వాళ్ళు కొంచెం రాలేకపోయారు ప్రాబ్లం ఉండడం వల్ల, మా వాళ్ళకైనా అన్నకైనా నేను ఒకటే చెప్తా, ఎప్పటికున్నా మర్చిపోవద్దు, మనకు ఎవరైతే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టద్దు అంటారు కదా, అట్లా చేయాలని. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.